అందరికీ సలాం. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్యధ్యానంలో ఈరోజు యోబు గ్రంథము 20వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం. ప్రార్థన ఆరంభించుకుందాం. దయామయుడ, కరుణామయుడ, ఆలోచనకర్త, అద్వితీయుడ, సర్వసృష్టిని సృష్టించిన సర్వసృష్టికర్త అదోనాయ్, ఎలోహిం, హషేమ్, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నీ సారూప్యతలో రూపించిన మమ్మును, ఈ లోకమును, సర్వసృష్టిని ఏలమని ఆశీర్వదించారు. మరి అట్టి రీతిగా ఏలుటకు కావలసిన జ్ఞానమును, మేము నీతి న్యాయములు జరిగించుటకు గల జ్ఞానమును మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరచమని ఈ మమ్మల్ని మా రక్షకుడు విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడనిను అనుతించెద ఇరవయో అధ్యాయంలో యోబు పలికిన మాటలకు 20వ అధ్యాయంలో నయమాతీయుడైన జోఫరు ఈ విధంగా మాట్లాడుచూ ఉన్నాడు. నీవు చెప్పినందుకు నా యందలి ఆతురత తగిన ప్రత్యుత్తరం సిద్ధముగా ఉన్నది. నాకు అవమానము కలుగజేయు నిందను నేను విన్నినందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తము సిద్ధపరిచి ఉన్నది. దుష్టులకు విజయము కొంతకాలమే, భక్తిహీనులకు సంతోషము నిమిషం మాత్రము. ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలం మొదలుకొని ఇలాగే జరుగుతున్నది. వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా ఉండిన, మేఘములంతా ఎత్తుగా తలెత్తిన, కళ ఎగసిపోవునట్లు వారు గతించి కనబడకపోదురు అని అంటున్నారు. రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమి వేయబడుదురు. వారి చూచిన కన్ను వారికి కనబడదు. వారిని ఉండిన స్థలమున వారు ఎప్పుడు కనబడరు. వారి సంతతి వారి దరిద్రుల దయను వెదకెదరు. వారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును అని ఈ మాటలన్నీ కూడా వారి ఎముకలలో యవ్వన బలము నిండి ఉండును కానీ అది వారితో కూడా మంటిలో పండుకొనును. వారి యవ్వనస్తులు బలము కలిగి మరిని మన్నును చేరతారు, అంటే చనిపోతారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరు ఈ విధంగా ఉంటారు అంటే భక్తిహీనులు, యావేకి విరోధంగా జీవించేవారు, ఆయన యందు భయభక్తులు గల జీవితాన్ని జీవించని వారికి ఈ విధంగా కలుగుతుంది అని జోఫరు యోబుకు ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నట్లుగా ఏదో మనం గమనించగలము. ఆమేన్.